కృష్ణా జిల్లాలో చిన్న పల్లె సుందర్పురం. 9ఏళ్ల కిరణ్ స్కూల్ అయిన తర్వాత రోజూ ఒంటరిగా ఆడుకునేవాడు. అమ్మ పనిమీద వెళ్తుంది, నాన్న దూర ఊర్లో ఉద్యోగం. ఇంట్లో అమ్మమ్మ మాత్రమే. ఒంటరితనం అలవాటైంది కిరణ్కి. ఒక సోమవారం పొద్దున్న స్కూలుకు వెళ్తూ గేటు దగ్గర ఆగాడు. నేలమీద ఒక చిన్న పిట్ట పడి ఉంది. గోరువంక పిట్ట, చిన్నది నది. రెక్క విరిగింది, కదల్లేకపోతోంది. పెద్ద కళ్లతో కిరణ్ని చూస్తోంది. కిరణ్ స్కూలు బ్యాగ్ దించాడు, మోకాళ్లమీద కూర్చున్నాడు. భయపడుకో అన్నాడు పిట్టకి. ఆ పిట్టని జాగ్రత్తగా 2 చేతుల్లో తీసుకున్నాడు, ఇంట్లోకి తీసుకెళ్లాడు. అమ్మమ్మ చూసింది. ఏమిటది? పడిపోయిందమ్మమ్మా, రెక్క విరిగింది. అమ్మమ్మ పాత చీర చింపింది, చిన్న గుడ్డపట్టీ కట్టింది రెక్కకి. కిరణ్ పాత పిట్ట తీసుకున్నాడు, పత్తి పరిచాడు. నెమ్మదిగా పిట్టని పెట్టాడు. స్కూలుకు వెళ్ళాడు, కాని మనసు పెట్టెలోనే ఉంది. మధ్యాహ్నం స్కూల్ నుండి పరిగెత్తుకొచ్చాడు. పిట్ట బతికే ఉంది, కళ్ళు తెరిచింది. కిరణ్ చిన్న గిన్నెలో నీళ్లు పెట్టాడు. అన్నం మెత్తగా చేసి పెట్టాడు. పిట్ట తిన్లేదు. తినవేమిటి? కిరణ్ అడిగాడు. పిట్ట అతన్ని చూసింది, మాట్లాడ్లేదు. కాని కళ్ళు మాట్లాడాయి. రోజు గడిచింది. 2వ రోజు పిట్ట కొంచెం కదిలింది. 3వ రోజు నీళ్లు తాగింది. 4వ రోజు అన్నం తింది. కిరణ్ రోజూ రాత్రి పిట్ట పక్కన కూర్చుని మాట్లాడేవాడు. నీకు పేరు పెడతాను, చిన్ని అని. పిట్ట రెక్కలు కొంచెం కదిపింది. నచ్చిందా? కిరణ్ నవ్వాడు. 1 వారం గడిచింది. చిన్ని బాగా తింటోంది, కదులుతోంది, రెక్క నయమవుతోంది. కాని కిరణ్కి ఒక విషయం తెలుసు. పిట్ట పుట్టింది ఆకాశం కోసం, పెట్టెలో బతకడానికి కాదు. 10 రోజుల తర్వాత పొద్దున కిరణ్ పెట్టె బయటికి తీసుకెళ్లాడు. వాకిట్లో పెట్టాడు, మెల్లగా తెరిచాడు. చిన్ని బయటికి చూసింది. గాలి వచ్చింది, చిన్ని రెక్కలు కదిపింది. కిరణ్ వెనక్కి తగ్గాడు. వెళ్ళు చిన్ని అన్నాడు. గొంతు వణికింది. చిన్ని ఒక్కసారి కిరణ్ని చూసింది. తర్వాత రెక్కలు విప్పింది, ఎగిరింది. మొదట కొంచెం, తర్వాత పైకి, పైకి, ఆకాశంలోకి. కిరణ్ చూస్తూ నిలబడ్డాడు. చెయ్యి ఊపాడు. అమ్మమ్మ వచ్చింది పక్కన. ఏడుస్తున్నావా నాయనా? లేదమ్మమ్మా, సంతమ్మమ్మ, సంతోషంగా ఉంది. మర్నాడు పొద్దున్న కిరణ్ వాకిట్లో కూర్చున్నాడు. ఒక్కసారిగా చిన్ని వచ్చింది. వాకిలి గోడమీద కూర్చుంది, కిరణ్ని చూసింది. చిన్నగా అరిచింది. తర్వాత వెళ్ళిపోయింది. కాని మర్నాడు కిరణమ్మకు చెప్పాడు ఒకరోజు. అమ్మా, చిన్ని రోజూ వస్తుంది. ఎందుకొస్తుందంటావు? కిరణ్ ఒక్క నిమిషం ఆలోచించాడు. థ్యాంక్యూ చెప్పడానికనుకుంటా. చిన్న పిట్టకి మాటలు రావు, కాని ప్రేమకి భాష అక్కర్లేదు. కిరణ్ పిట్టకి ఆకాశమిచ్చాడు. పిట్ట కిరణ్కి ఒంటరితనం పోగొట్టింది. ఇద్దరూ గెలిచారు. ఈ కథ మీ మనసుకి తాకిందా? అయితే ఒక్క లైక్ వేయండి, అది మాకు చాలా అర్థమవుతుంది. మరిన్ని ఇలాంటి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్